రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఆకుల పీర్ల స్వామి విజయలక్ష్మి గారి గృహంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆ ఇంటి అల్లులను గౌరవించే ఉద్దేశంతో 365 రోజులకి 365 పిండి వంటకాలతో అల్లుళ్ళకి విందు భోజనం ఏర్పాటు చేయాలని మా అన్నయ్య వదిన వాళ్ళ అబ్బాయిలు కోరిక మేరకు గుమ్మడి కుటుంబం యొక్క గొప్పతనాన్ని సాటే ఉద్దేశంతో ఈ ఇంట్లో అరేంజ్ చేయడం జరిగిందండి. ఇది అల్లుళ్ళకి చాలా తృప్తినిస్తుందని మా కుటుంబ సభ్యులకు కూడా చాలా కొత్త సంవత్సరంలో చాలా కొత్త అనుభూతులు, గొప్ప మానసిక ధైర్యాన్ని ఇస్తాయని ఉద్దేశంతో కుటుంబం అంతా ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మా బావగారింట్లో పీర్లస్వామి గారి విజయలక్ష్మి దంపతుల గృహంలో మరి మా ఆకుల వారింట కొత్త అల్లుళ్ళకి ఈరోజు మరి ఘనంగా విందు ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి విందు మరి గోదావరి జిల్లాలో అమ్మాయిలు చేసుకుంటాం, మరి ఒక విధంగా అబ్బాయిలకి అదృష్టంగా భావించవచ్చు. ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు మరి అల్లుళ్ళకి మరి చక్కగా జరుగుతున్నాయండి. మరి 365 రకాల పిండి వంటలు, అదేవిధంగా వెజ్ నాన్ వెజ్ వంటకాలతో వాళ్ళకి ఈ విధంగా కొత్త సంక్రాంతికి స్వాగతం పలకడం జరిగింది. మా కుటుంబంలోని అన్నదమ్ములు, కోడళ్ళు అందరూ కూడా ఒకే ఏకదాటిగా ఉండి ఏకదాటిపై మరి ఈ విధంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే భీమవరం అని చెప్పేసి ఒక పేరుందండి. దానికి మేము మా ఆడపడుచులకి సంక్రాంతికి పిలిచి భోజనం పెట్టడం జరిగింది. మా ఇద్దరు ఆడపడుచులకిను 365 రోజులు వాళ్ళు మాకు దగ్గరలో ఉండరు కాబట్టి వాళ్ళ ఉద్యోగాల రీత్యా వాళ్ళు దూరంగా ఉండడం జరుగుతుంది. సో అందుకని మేము 365 రకాలు చేసి వారం రోజుల నుంచి పిండి వంటలు, జంతికలు, అరిసెలు, సున్నుండలు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసాం. మా అత్తయ్య గారు మేము అందరం కలిసి. ఈ రోజైతే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా రకాలు ఏమున్నాయో మొత్తం మాక్సిమం అన్ని రకాలని కవర్ చేసామండి. ఉమ్మడి కుటుంబంలో మేము మా అత్తగారు, మా తోటి కోడలు మేము అందరం కలిసే ఉంటాము. మా ఆడపడుచులను కూడా ఇలా ఇన్వైట్ చేసుకుని భోజనం పెట్టడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఇలానే సంతోషంగా అందరూ హ్యాపీ పొంగల్ సంక్రాంతి చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.